వెంకీ, ఏ ధైర్యంతో నా కూతురు మీద చేయి చేసుకుంటున్నావు? నీ కూతురు ఏ ధైర్యంతో నా చెల్లి మీద చేయి చేసుకుంది? మీ చెల్లి నా ఫేవరెట్ డ్రెస్ ని కావాలని కాల్చింది. విద్య, ఏంటమ్మా నువ్వు కాల్చావా? లేదమ్మా, ఐరన్ చేస్తూ అది నిలబెట్టే వెళ్ళాను. అనుకోకుండా అది డ్రెస్ పై పడి. అనుకోకుండా కాదు, కావాలని డ్రెస్ కాల్చింది అని నువ్వు అనుకుంటే నిజం అయిపోతుందా? అని నీ చెల్లి చెప్తే నిజమైపోతుందా? ఏం శారదా, మాట్లాడవే. నీ కూతురు నా కూతురు డ్రెస్ ని తగలెట్టేసినది. నీ కొడుకు తిరిగి నా కూతురు మీద చేయి చేసుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? అయ్యో, నేనేం చేస్తాను అఖిల? నేనెందుకు చేస్తాను చెప్పు? నటించకు శారదా. నాకు తెలుసు, నా మీద కసినంత నా కూతురు మీద చూపించేదానికే నువ్వు, నీ కొడుకు, నీ కూతురు అందరూ కంకణం కట్టుకొని ఉండారు. అందుకే నా కూతురి ఇంట్లో అడుగు పెట్టగానే మీరు దాన్ని టార్చర్ చేయడం మొదలు పెట్టినారు. అప్పుడు ఆ బ్యాగ్లన్నీ మోయించినారు, ఇల్లు ఓడిపించినారు, చెరువు కాడి నుంచి నీళ్లు మోయించినారు. ఈ పొద్దు దాని బట్టలే తగలబెట్టేసినారు. ఇప్పుడు దాని చంప కూడా పగలు కొట్టేసినారు. ఇంకా దాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? లేదఖిల, నువ్వు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నావు. అపార్థం కాదు, అర్థం చేసుకునే మాట్లాడుతా ఉండా. ఈ ముక్కని నీ కొడుకుతో నా కూతురు తాళి కట్టించుకోక మునిపే అర్థమయ్యేటట్టు ఆ అమ్మికి చెప్పి చూసినా, ఈ గతిలేని వాడిని కట్టుకోవాలనుకోవడం మతిలేని పని అని చెప్తే మనసు పడినాను మమ్మీ అనుండాది. అప్పుడే ఈ మమ్మీ కళ్ళు గప్పి పెళ్లి చేసుకొని ఉండాది. యమ్మీ, ఏమైనాది ఇప్పుడు? నీ కళ్ళు తెరుచుకున్నాయా? చూడు, ఈ ఇంట్లో ఇట్లాంటి మనుషుల మధ్యలో నువ్వు ఒక్క నిమిషం కూడా ఉండడానికి లేదు. పద పోదాం. మమ్మీ మమ్మీ, అది కాదు మమ్మీ. నీ మీద చేయి చేసుకున్న వీడికి బుద్ధి ఎట్టా చెప్పాలనో నాకు బాగా తెలుసు. పద పోదాం. మమ్మీ, అంత బాగా తెలిసినప్పుడు ముందా బుద్ధిని నీ కూతురికి చెప్పి ఆ తర్వాత నా దగ్గరికి రా. వస్తా, ఖచ్చితంగా వస్తాను. కాసుకో. కాచుకునే కూర్చుంటాం. పో. నాన్న వెంకీ, గొడవలొద్దు నాన్న. ఎవ్వరాపినా సరే, ఎంత కాళ్ల బేరానికి వచ్చినా సరే ఆగేదే లేదో. పద. ఏంద్ర చూస్తుండవు? తీ బండి. మాట విను మమ్మీ. పద. అఖిల, మమ్మీ, నాన్న వెంకీ, అఖిల, మమ్మీ, ఆగు అఖిల. మమ్మీ, అఖిల, ఆగు. వదినా. మమ్మీ, అత్తయ్య, అఖిల, ఆగు అఖిల. అఖిల, వదినా, అఖిల, చెప్పు. అఖిల, అఖిల, నా మాట విను అఖిల. అఖిల, అత్తయ్య, అఖిల, అత్తయ్య, అఖిల, వదినా. పెళ్లైన మొదట్లో భార్యాభర్తలకి మనస్పర్ధలు రావడం సహజం అఖిల. అంత మాత్రాన 4 గోడల మధ్య చక్కబెట్టాల్సిన విషయాన్ని నువ్విలా మ్యాగీని తీసుకొచ్చి రోడ్డున పడేయడం ఎంతవరకు సమంజసం? సమంజసాల గురించి మాట్లాడేదానికి నేనేమి పిచ్చిదాన్ని కాదు నాయనా. అపురూపంగా చూసుకున్న నా కూతుర్ని నా కళ్ళ ముందే కొట్టినప్పుడు వాడి చంప కూడా చెళ్ళుమనిపించాలనిపించినది. కానీ సంస్కారం అడ్డొచ్చి ఆగిపోయినా. అంత సంస్కారం ఉన్నప్పుడు అక్కడే నిలబెట్టి ఎవరిది తప్పో ఆరో తీయాల్సింది. ఆరా తీసి ఏం చెయ్యాలి నాయనా? ఇప్పుడేం చెయ్యాలి? అమ్మికి ఇష్టమైన డ్రెస్సుని కావాలనే కోపంతో ఆ విద్య కాల్చినది. కోపంతో ఆ విద్యని కొట్టినది. ఆ డ్రెస్సుని కాల్చేయడం అది తప్పు కాదు. మరి నా బిడ్డని కొట్టే ముందు ఆరా తీసినాడా ఆడు? లేదే. ఆలోచన లేకుండా ఆవేశంగా కొట్టేసినాడు. ఆడికైతే ఒక న్యాయం, నా బిడ్డకైతే ఒక న్యాయమా? కన్న బిడ్డపై దెబ్బ పడితే కన్న తల్లికి తెలుస్తుంది నాయనా. మీకే అందరూ బాగానే మాటలు చెప్తుండారు. నా బిడ్డకి అనుకూలం లేని చోట నేను నా బిడ్డని ఉంచలేను. పోన్లే, పాపం అల్లుడే కదా కొట్టినాడని ఊరుకుంటే నా బిడ్డ పరిస్థితి గుళ్ళో గంట మాదిరి అయిపోతాది. ఆడి కోపం వచ్చిన ప్రతిసారి ఆడి తల్లి చెల్లి మాటలు నమ్మి నా బిడ్డని కొడతా ఉంటాడు.
అప్పుడు కూడా మీరు ఇట్టానే హితబోధ చేస్తా ఉంటారు గాని ఆణ్ణి మాత్రం ఇదిగో ఇది తప్పని నిలదీయరు. తప్పు చేసిన వాళ్ళని నిలదీయకుండా ఎలా ఉంటావు అఖిల? నువ్వేదో ఊహించేసుకుని ఇలా ఆవేశపడ్డం పద్ధతి కాదు. పద్ధతి గురించి మాట్లాడే ఓపిక నాకు లేదు నాయనా. ఇక దీని గురించి మీరెవ్వరూ ఏమీ మాట్లాడకూడదు. పదమాగే. నువ్వేం చేస్తున్నావో ఎందుకు చేస్తున్నావో నాకేం అర్థం కావడం లేదు. నేను చేస్తుంది నీకు అర్థం కానప్పుడు చెప్పినా నీకు అర్థం కాదమ్మీ. కానీ నేను ఏం చేసినా అది నీ మంచి కోసమే అన్న నమ్మకం నీకుండాదా లేదా? ఉంది మమ్మీ, కానీ ఇక కానీలు గీనీలు ఏం వద్దమ్మీ. నువ్వు నేను చెప్పినట్టు విని కామ్గా ఉండు. ఇక్కడి నుండి కథ నేను నడిపిస్తా. నీకు కావాల్సింది నువ్వా వెంకిగాడికి పెళ్ళామనిపించుకోవడమా, లేక వాడే మ్యాగీ భర్తగా పడుండడమా? రెండోదే కావాలి మమ్మీ. హా, నువ్వా వెంకిగాడి పాకలోనే ఉండావనుకో వాడి పెళ్ళంగానే పడుంటావమ్మీ. అదే ఈ ప్యాలెస్ లో ఉంటే వాడు నీ భర్తగా పడుంటాడు. అందుకే ఇక్కడి నుంచి నువ్వు ఏమీ మాట్లాడకుండా ఏడనే ఉండి చూస్తా ఉండు. మిగతాది నేను చూసుకుంటా.